మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి ఖండిస్తూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మనిషివా మోహన్ బాబువా అంటూ బ్యానర్ పట్టుకుని జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. మోహన్ బాబు బేషరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలి అంటూ హెచ్చరించారు. మోహన్ బాబు మీడియాపై దాడిని సినీ పరిశ్రమ కూడా ఖండించాలని జర్నలిస్టులు హెచ్చరించారు. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, సినీ పరిశ్రమ వార్తను బహిష్కరణ చేసే సమయం కూడా ఆసన్నమవుతుంది. సీనియర్ జర్నలిస్టు విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అధికారులకు జర్నలిస్టులు అందజేశారు. ఓ మాట అంటారు, వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. అలా పబ్లిక్ లో నిలబడిన వాళ్ళే సినిమా యాక్టర్లు. వాళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు ఉండవు, అవి ప్రజలతో మమేకమై ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీడియా చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకారణంగానో సకారణంగానో ఏదో ఆపదలోనో ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా. ఈ గొడవ వచ్చేటప్పటికి ఇది నా వ్యక్తిగత వ్యవహారం, మా కుటుంబ వ్యవహారం, మా పిల్లల వ్యవహారం, మేము మాట్లాడుకుంటాము అని చెప్తే అసలు మీడియా దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీసుల దగ్గరికి ఎవరు వచ్చారు? మీడియా దగ్గరికి నువ్వు వచ్చి మాట్లాడావు, నీ కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ పెద్ద కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ కూతురు బాంబేలో మాట్లాడింది, హైదరాబాద్ వచ్చి మాట్లాడింది. సో మీడియా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనే పరిణామం మేము చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక వార్త ఇచ్చేసి కూర్చోవడము అలాంటి జర్నలిజం కాదు ఇది. రేపు కూడా ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి జర్నలిస్టులు మీ ఇంటి దగ్గర ఉన్నారు. అందుకని నిన్ను ఏం జరిగింది అని అడగడానికి వచ్చారు. నిన్ను కొట్టారు, అందువల్ల నేను రియాక్ట్ అయ్యాను అనేది మోహన్ బాబు గారి ప్రస్తుతం ఆయన వాదన. కొట్టారు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు. ఆయనే మైక్ను లాక్కుని రిపోర్టర్ మీద కొట్టాడు. సో ఇది అంటే మోహన్ బాబుకి సంబంధించి సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగుల్లో కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు అనే ఒక అపవాదం ఉంది. అది అపవాదం నిజమో మనకు తెలియదు, పైకి మాత్రం ఉంది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆయనకి అది అలవాటు కాబట్టి తన సినిమాల్లో నటించే నటీనటులను ఎలాగైతే కొడుతున్నాడో అలాగే తన దగ్గరకు వచ్చిన జర్నలిస్టులను కూడా కొడతానని చెప్పి తనకి రైట్ ఉందని చెప్తున్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను 78 సంవత్సరాల వృద్ధుణ్ణి అని చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చో, 78 ఏళ్ళు అయితే బయటకు ఎందుకు రావాలి? నీ కొడుకులతో గొడవ ఎందుకు పడాలి? నువ్వు వృద్ధుడు అనే విషయం ఇంత అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా? నేను ఎందుకు గుర్తు రాలేదు? ఈ సంఘటన జరగడానికి ముందు ఎందుకు గుర్తు రాలేదు? సో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా మీద దాడులు అనేవి మోహన్ బాబే కాదు, ఎవరు చేసినా అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా మోహన్ బాబు మీద హత్యానేరం అనే కేసు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి. బేషరతుగా ప్రపంచ మీడియాకి ఆయన క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ.